నేను ఇలా కోయంబత్తూరుకి షిఫ్ట్ అయ్యాక ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అనమాట. నేను ఎత్తేయాలనుకున్న సర్ఫ్ ఇది. ఏమే హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. లిటరల్లీ బాత్రూమ్ లో నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట వీడియో. ఆల్మోస్ట్ కోయంబత్తూరుకి దగ్గరలో ఉన్నాను. తిరుపూర్ దాటేసాము. ఒక 20 minutes లో వచ్చేస్తుంది కోయంబత్తూరు. సో ఇంకా అన్ని సామాన్లు బయట పెట్టుకొని నేను దిగాలన్నమాట కోయంబత్తూరు. ఇప్పుడు ప్రెసెంట్ టైం 3:40 అవుతుంది మామ. అసలు అటు ఇటు కాని టైంలో దిగాలన్నమాట. మళ్ళీ తలకాయ నొప్పి ఇలాంటప్పుడు ఏం చేయలేము ఇంకా. లేదంటే మళ్ళీ డైరెక్ట్ గా పాలక్కాడికి వెళ్ళిపోతా కేరళ. రాత్రి పడుకునే ముందు ట్రైన్ 1.5 hours లేట్ అయింది అనమాట. ఇప్పుడు ఒక 30 minutes లేట్ తీసుకొచ్చాడు. బాగానే కవర్ చేశాడు. నేను ఇంకా 5 అయిపోద్దేమో అనుకుని ఫీల్ అవుతా ఉన్నా. బాగానే కవర్ చేశాడు నైట్. సో ఇక మన లగేజ్ అంతా బయట పెట్టుకుందాం మామ, మళ్ళీ లేట్ అయిపోద్ది. ఎందుకంటే చాలా మంది కోయంబత్తూరులో దిగేస్తున్నారు అనమాట. అందులో మనకి 4 లగేజీలు ఉన్నాయి మోసుకొని పోవడానికి. అందరూ ఫుల్ స్లీప్ లో ఉన్నారు మామ. ఇది ఒక బ్యాగ్ మిగిలింది నాది, అది తీసుకుంటే అయిపోయింది. ఈ 4 లగేజీలు నాకు ఒక్కడికే అనమాట. మన బ్రోకి ఇంకో 2 ఉంటాయి. సో 4 నేనే మెయింటైన్ చేయాలి. ఇది వెనకాల తగ్గించుకుంటాను, ఇది ముందర భుజానికి. అది ఒక చేత్తో లాగాలి, ఇది ఇంకో చేత్తో పట్టుకొని రావాలి. ముందైతే నా దగ్గర ఈ 3 లగేజీలే ఉండేవి. ఈ బ్యాగ్, పెద్ద బ్యాగ్, ఇది ట్రాలీ. నిన్న నెల్లూరులో మా పిన్ని వాళ్ళు ఇది ఇచ్చారు అనమాట, రైస్ కుక్కర్. ఆ రైస్ కుక్కర్ తో పాటు ఇంకో బ్యాగ్ కూడా ఇచ్చారు మా. ఆ బ్యాగ్ లో ఉండే సామాన్లన్నీ నేను నా పెద్ద బ్యాగ్ లోను ఇంకా ట్రాలీలో షిఫ్ట్ చేసాను అనమాట. లేదంటే 5 బ్యాగులు అయిపోయి ఉండేది, అప్పుడు ఇంకా కష్టం అయిపోయి ఉండేది. అందుకని అలా చేసి నిన్న మార్నింగ్ విశాఖపట్నంలో 7:30కి ఎక్కాం మా ఈ ట్రైన్. ఇప్పుడు కూడా ఇంకా ట్రైన్ లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ 20 hours జర్నీ అవుతుంది అనమాట. నేను ఇలా కోయంబత్తూరుకి షిఫ్ట్ అయ్యాక ఇంత లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం. లేదంటే ఒక 7-8 hours చేసేవాడిని. ఇలా 20 hours చేయడం ఇదే అనమాట ఫస్ట్ టైం. వెళ్ళేటప్పుడు కూడా నెల్లూరు నుంచి వెళ్ళాను కాబట్టి ఒక 12 hours లో నేను వైజాగ్ రీచ్ అయిపోయాను. సో అంత లాంగ్ జర్నీ కాలేదన్నమాట. వచ్చేటప్పుడు ఇంత లాంగ్ జర్నీ అవుతుంది. ఇప్పుడు వచ్చింది మా కోయంబత్తూరు ఒక 1.5 hours లేట్ గా. స్టేషన్ చూసారా అంత ఖాళీగా ఉంది అసలుకి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అనమాట. ఏం పేరు? ఓరు. అతను కూడా ఇక్కడ కోయంబత్తూరులో ఉంటాడంట. అమృత ట్యాక్సీ బుక్ చేసామా. ఇప్పుడు ఇంకా వస్తే రూమ్కి పోవాలి. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. 2-3 ట్రైన్లు ఇప్పుడే వచ్చాయన్నమాట. అందుకని ఇంత ట్రాఫిక్. 6.5 hours వీటికి ఏం పని పాటు ఉండవు మా. రోజు వచ్చి కనబడుతున్నా కానీ అరుస్తూనే ఉంటాయి. ఆ కుక్కలతో పాటు ఈ పిల్లలు కూడా చేరారు వస్తుంది. ఏమే ఊరే మార్నింగ్ వచ్చి పడుకొని నిద్రపోయాను మామ. అంతే, ఇంకేం షూట్ చేయలేదు. మా రూమ్ కొంచెం చూపిస్తా చూడండి ఎలా ఉందో అంత గలీజ్గా. ఇదే నా రూమ్. ఎక్కడ బట్టలు అక్కడే, అవన్నీ మురికి బట్టలు అక్కడ ఉండేవి. మన బ్రో రూమే కొంచెం నీట్గా ఉంది నాతో పోలిస్తే. ఈ రూమ్లో అడ్వాంటేజ్ ఏంటంటే బట్టలు పెట్టుకోవడానికి అల్మారా ఉంది మామ. నా రూమ్లో అది లేదనమాట. అందుకే కింద నా ట్రాలీలోనే పెట్టున్నా. ఏదో ఒక అల్మారా లాంటిది కొనుక్కోవాలన్నమాట, ప్లాస్టిక్ది, బట్టలు సర్దుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ కింద ఉండి దుమ్ము అయిపోయి ఉన్నాయి తెలుసా. ఇప్పటికే బట్టలు కొంచెం ఆర్గనైజ్ గా పెట్టుకోవాలని ఉంది. దానికి ఏదో ఒక అల్మారా లాంటిది పర్చేస్ చేద్దాము. ఆర్డర్ పెట్టాక వస్తే అప్పుడు బట్టలు సర్దుకుందాం నీట్ గా. అప్పటి వరకు ఈ వీడియో ఉంటాయి దుమ్ము కొట్టుకొని. నేనేమనుకున్నానంటే మార్నింగ్ కొంచెం సేపు నిద్రపోయి లేచేసి బట్టలు ఉతికేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకుందాం అని ప్లాన్ లో ఉన్నాను. భయంకరంగా నిద్ర వచ్చేసింది. మధ్యాహ్నంగానే లేసాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. అండ్ ఆల్సో మా అమ్మ అయితే తిట్టకుండా తిడుతుంది. ఎందుకంటే గడ్డం ఎక్కువ పెరిగిపోయిందంట. రైట్ వెయిట్ చేస్తున్నావు గడ్డం అని తిడతా ఉందన్నమాట. ఫస్ట్ అది కూడా వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి ఇప్పుడు. కానీ దానికంటే ముందు బట్టలు ఉతికేసి వెళ్తాను. వాటర్ ఇక్కడ హాట్ వాటర్ అనమాట మామ. 1 వారం రోజులు యూస్ చేయకపోతే చూసారా అట్ అయిపోయిందో నీళ్ళంతా. అంతా ఎండిపోయి హాట్ వాటర్ కదా, సో ఇట్లా అయిపోయింది అనమాట. వాటర్తో వాష్ చేసినా కానీ పోవట్లేదు మా. మరకలు బాగా ఎండిపోయి ఉన్నాయి. ఇంకా అట్లానే చేసేయాలి, ఇంకేం చేయలేం. అన్నీ ఉన్నాయి అనుకున్నాను కానీ సర్ఫ్ లేదు మామ మన దగ్గర. నాకు బయటకు వెళ్ళే ఓపిక లేదు. ప్రతిసారి అంతే మామ, ఏదో ఒకటి మర్చిపోతాను అంటాను. తినడానికి బయటకు వెళ్ళి వచ్చాను, అప్పుడు చూసుకోలేదు అనమాట. తీరా బట్ట ఉతికే టైంలో చూసుకుంటున్నా సర్ఫ్ లేదని. అట్లా ఉంటుంది. ఇంకా దొంగతనం చేయాల్సింది. దొంగతనం అంటారా మరేమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. కనీసం కంఫర్ట్ అయినా ఉంది, సంతోషం. చలో సర్ఫ్ తప్పని తీసేసుకున్నాం. ఇంకా బట్టలు ఉతికేద్దాం టకటక. ఇది మామ మన టెర్రస్. అక్కడే అనమాట బట్టలు ఉతకాలి. నేను ఎత్తేయాలనుకున్న సర్ఫ్ ఇదే అనమాట, రిన్ లిక్విడ్. ఎక్కువ తీసుకోలే, చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ బట్టలు ఉన్నాయి అనమాట. అందుకని 5-10 నిమిషాలైన నానితే మురికి త్వరగా వదిలేస్తుంది అనమాట. దూరంగా కనిపిస్తుందా ఒక ఏరోప్లేన్, ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది అనమాట. ఎయిర్పోర్ట్ వచ్చి ఎక్కడో కాదు, జస్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఒకవేళ టేక్ ఆఫ్ అయితే ఆడ కనిపిస్తుందా, అదే అనమాట కోయంబత్తూరు ఎయిర్పోర్ట్.
ఈ రోజే ట్రావెలింగ్ చేసి వచ్చి బట్టలు ఉతకాలంటే నాకు ఏం సరదాగా లేదు మామ. కాకపోతే మా కంపెనీ వాళ్ళు ఎక్కడ మళ్ళీ కాల్ చేసి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి రెడీగా ఉండండి అంటారని ముందుగానే రెడీగా ఉంటాం అనమాట బట్టలన్నీ ఉతికేసుకొని. సో పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. ఉతికేసామా బట్టలు, ఇంకా కంఫర్ట్ వేసి కాసేపు నానబెట్టాను అనమాట. Many great people to all my salute రా. అందరూ మహానుభావులు అంటున్నాడు. ఆరేసామా బట్టలు నీట్గా, ఇంకెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. మా నెమళ్ళు చూసారా, 1 2 3 4 5 ఈడ ఉన్నాయి అనమాట, అన్నీ ఆడవే. హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళా బై.